ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. నిజంగా దారుణంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లా లాహౌల్ స్పితిలోని శుక్రవారం నాడు అంటే ఈరోజు కొద్దిసేపటి క్రితం మధ్యాహ్నం దాటి సాయంత్రం సమయంలో అయితే గనక ఉదయ్‌పూర్ కిలార్ రహదారిపై గల కడునాల వద్ద ఒక్కసారిగా భారీ కొండ చర్యలైతే గనక విరిగి పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో మార్గం మధ్యలో వెళ్తున్న ఒక టాటా సుమో టాక్సీ మీద ఈ కొండ చర్యలన్నీ కూడా పడిపోవడంతో మొత్తం చిక్కుగా కొండ చర్యలు ఒకసారిగా పడుతున్నా అక్కడ చిక్కుపై మొత్తం ధ్వంసమైపోయింది. ఆ వాహనంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నట్లయితే సమాచారం. వీరిలో ఇద్దరు మాత్రమే కాస్త గాయాలతో అయితే కనుక బయటపడ్డారు. మిగతా 13 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు స్థానిక మీడియా అయితే వెల్లడించింది. ఈ దుర్ఘటనను బర్మోంగి పాంగి నియోజకవర్గ ఎమ్మెల్యే జనక్ రాజు కూడా ధృవీకరించారు. కొండ చర్యలు పడిన వెంటనే టాటా సుమో వెనుక భాగంలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో ఉన్నటువంటి స్థానికులు, భద్రతా సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ అయ్యో పట్టాన వేరే వేరే కొండరాళ్ళు అంటే తీయడానికి కూడా ఉండదు, క్రేన్లు ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చినా రాళ్ళు తీయడానికి అయితే కనుక అవకాశం ఉండదు. సో ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమో ఆల్మోస్ట్ నుజ్జు అయిపోయినట్టుగా ఈ యొక్క దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొండ చర్యలు పడి వాహనం నుజ్జు కావడం, మంటలు చెలరగవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి అక్కడ ఏంటంటే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఉదయ్పూర్ కిలార్ రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఈ కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని నిన్నటి రోజున అంటే గురువారం నాడు రోడ్డు బంద్ చేశారు. పడంతో ప్రయాణికులంతా కూడా అక్కడ దగ్గరలోని తింది అని ఒక ప్రాంతంలో బస చేశారు. ఈరోజు ఉదయం శుక్రవారం ఉదయం రహదారిని మళ్ళీ పర్వాలేదు, క్లైమేట్ అంతా బాగానే ఉందని ఓపెన్ చేశారు. తిరిగి ఓపెన్ చేసేటప్పటికి మొత్తం అందరూ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యారు. మార్గ మధ్యంలో కడునాల వద్దకు చేరగానే ఒక్కసారిగా ఆల్రెడీ డౌట్ వచ్చి ఆపారు, కానీ క్లైమేట్ బాగానే ఉందని మళ్ళీ ఓపెన్ చేశారు. వెంటనే కొండ చర్యలు అయితే పడ్డాయి. ఈ భారీ రాళ్ళు కొండ చర్యలు వాహనంపై పడడంతో ప్రమాదం సంభవించింది. ఈ సమాచారం అందగానే లోకల్ పోలీసులు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా వచ్చి మొత్తం అంతా సహాయక చర్యలు చేపట్టి అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు.